ఒక విషయం మీకు చెప్పేట ప్రయత్నిస్తే మిత్రులారా, ఇగో కొత్త పేరు ఒకటి బయటకు వచ్చింది. ఆ కొత్త పేరు ఏంటో ఒకసారి చూపించే ప్రయత్నిస్తా. ఇగో ఈయనే ఇంకొక మహా అద్భుతమైనటువంటి మహానుభావుడు. ఈయన పేరు వేణుగోపాల్. ఈయన ఈ ఫోన్ ట్యాపింగ్లో ఏం చేసిండో ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నిస్తా. ఇగో చూడండి, ఎవరు ఈ వేణుగోపాల్? ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి వినిపించిన పేరు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి తెరపైకి వేణుగోపాల్ రావు. ఈయన కూడా రావే అయిపోయింది, ఇంట్లో కూడా రావే అయిపోయారు. వాస్తవంగా పాపం మా మిత్రులు కొంతమంది, విలమ సంబంధించిన మిత్రులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. అరే మా కులంలో చెడబుట్టిర్రా వీళ్ళంతా కూడా, వీళ్ళు ఏబట్టి మా కులం ఇజ్జత్ మొత్తం పోయిందిరా అని చెప్పేసి ఈరోజు బాధపడుతున్నట్టు సందర్భం కనబడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వెలమానంగానే మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారు అనేటువంటి ఒక దృక్పథం ప్రజల్లోకి వచ్చేసింది. వీళ్ళు కొంతమంది గుప్పెడు మంది దొరలు చేయబట్టి ఈరోజు మొత్తం ఆ కులాన్నే ఈరోజు ఒక రకంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు అనేటువంటి దాంట్లో కూడా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు వాస్తవంగా. ఈరోజు చూడండి, ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి తెరపైకి వేణుగోపాల్ రావు పేరు. ఎస్ఐబిలో అదనపు ఎస్పీగా పనిచేసిన వేణుగోపాల్ రావు ఎల్బీ నగర్ ఏసీపీగా రిటైర్ అయ్యి ఎస్ఐబిలో ఓఎస్డీగా కొనసాగిన వేణుగోపాల్ రావు మాజీ డీజీపీ రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్లో వేణుగోపాల్ పేరు. 1989 బ్యాచ్ ఎస్ఐగా సెలెక్ట్ అయిన వేణుగోపాల్ వరంగల్ జిల్లా వర్ధనపేట పర్వతగిరి గ్రామస్తుడు. పర్వతగిరి అంటే ఎవరండి? ఎర్రబెల్లి దయాకర్రావు చుట్టమే ఉంటాడు ఏదో ఎంతో కొంత. చిగురుమామిడిలో వేణుగోపాల్ నేతృత్వంలో లాకప్ డెత్ అట. బాబా లాకప్ డెత్లు కూడా. లాకప్ డెత్లో సస్పెండ్ అయిన వేణుగోపాల్ 2005లో కరీంనగర్ రూరల్ సిఐగా ఉన్నప్పుడు ఏసీబీ రైడ్ కూడా అయిందట వాస్తవంగా. సో ఇక్కడ ఏమంటారు, ఇంకా 2005లో కరీంనగర్ రూరల్ ఎస్సీగా ఉన్నప్పుడు ఏసీబీ రైడ్. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాయని వేణుగోపాల్ రావుపై ఏసీబీ కేసు. అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి సస్పెండ్ అయిన వేణుగోపాల్ రావు జమ్మికుంట ఇన్స్పెక్టర్గా పనిచేసిన టైంలో వేణుగోపాల్ రావు వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య. 2013లో డీఎస్పీగా ప్రమోషన్, పెద్దపల్లి డీఎస్పీగా మొదటి పోస్టింగ్, ఎల్బీ నగర్లో చివరి పోస్టింగ్. 7 ఏళ్ల పాటు ఎస్ఐబిలో పనిచేసిన వేణుగోపాల్ రావు అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం కదా మిత్రులారా. ఇగో ఇలాంటి అక్రమార్కుడు, అదేవిధంగా టార్చర్ పెట్టేటువంటి వ్యక్తి, అంటే అక్రమార్కుల కేసులో దొరికినటువంటి దొంగ, అదేవిధంగా ఈయన టార్చర్ వల్ల, ఈయన యొక్క పెద్ద ఒత్తిడి వల్ల తట్టుకోలేక ఇద్దరు సూసైడ్, చిగురుమామిడిలో ఒక సూసైడు, అదేవిధంగా జమ్మికుంటలో ఒక వ్యక్తి సూసైడ్ కూడా చేసుకున్నారట. సో ఈయన చరిత్ర అంతా కూడా కనబడతా ఉంది. ఈయనకు కేసీఆర్ ప్రమోషన్ ఇచ్చి రిటైర్ అయిన తర్వాత మళ్ళా తీసుకొని ఎక్స్టెన్షన్ చేసినంటే ఏ విధంగా రిటైర్ ఆఫీసర్లను పట్టుకొని ఏ విధంగా వాళ్ళతోటి ఈ లంగా పనులు చేయించిండో ఒక్కసారి మనకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకే కేసీఆర్ను, ఈ కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న కేటీఆర్ను, వీళ్ళందరినీ ఎవరిని కూడా వదలొద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ సమాజంలో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చను నిజంగా వీళ్ళని అరెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతోటి సంబరాలు చేసుకుంటారు వాస్తవంగా. ఎందుకంటే మనం దసరా, దీపావళి ఏ విధంగా జరుపుకుంటామో, దీపావళి పండుగ ఏ విధంగా అయితే నరకాసుర వధతో ఇలా ఏ విధంగా జరుపుకుంటామో, అదేవిధంగా ఈసారి తెలంగాణలో కూడా వీళ్ళు అరెస్ట్ అయితే, వీళ్ళు నాశనం అయితే కనుక తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకుంటారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రజలకు ఒక సంబరం అంటే ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుంది. అది ప్రతి సంవత్సరం కూడా సంబరాలు చేసుకుంటారు. ఆ దిశగా రేవంత్ రెడ్డి వాళ్ళను నాశనం చేసే విధంగా అన్ని రకాలుగా, ఇక నేను చెప్పదలుచుకోలేదు, అన్ని రకాలుగా నాశనం చేస్తే పీడ వదులుతాయి. తెలంగాణకు పట్టిన పీడ ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ పట్టి పీడిస్తున్నటువంటి ఈ కల్వకుంట్ల జలగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళను అంతమొందిస్తే కనుక ఖచ్చితంగా తెలంగాణకు మంచి రోజులు వస్తాయనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది మిత్రులారా. సో ఇది మొత్తానికైతే వేణుగోపాల్ రావుకు సంబంధించినటువంటి అంశం. మీకు చూడండి ఎంత అద్భుతంగా మనిషి ఒక్కొక్కరిని ఎంత టార్చర్ పెడతారండి, మామూలు టార్చర్ కాదు వీళ్ళు, అంత ఘోరం టార్చర్ పెడతారు. ఇగో ఇంకొక మహా అద్భుతమైనటువంటి మహానుభావుడు. ఈయన పేరు వేణుగోపాల్. ఈయన ఈ ఫోన్ ట్యాపింగ్లో ఏం చేసిండో ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నిస్తా. ఇగో చూడండి, ఎవరు ఈ వేణుగోపాల్? ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి వినిపించిన పేరు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి తెరపైకి వేణుగోపాల్ రావు. ఈయన కూడా రావే అయిపోయింది, ఇంట్లో కూడా రావే అయిపోయారు వాస్తవంగా. పాపం మా మిత్రులు కొంతమంది, విలమ సంబంధించిన మిత్రులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. అరే మా కులంలో చెడబుట్టిర్రా వీళ్ళంతా కూడా, వీళ్ళు ఏబట్టి మా కులం ఇజ్జత్ మొత్తం పోయిందిరా అని చెప్పేసి ఈరోజు బాధపడుతున్నట్టు సందర్భం కనబడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వెలమానంగానే మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారు అనేటువంటి ఒక దృక్పథం ప్రజల్లోకి వచ్చేసింది. వీళ్ళు కొంతమంది గుప్పెడు మంది దొరలు చేయబట్టి ఈరోజు మొత్తం ఆ కులాన్నే ఈరోజు
ఒక రకంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు అనేటువంటి దాంట్లో కూడా వాళ్ళు బాధపడతా ఉన్నారు వాస్తవంగా. ఈరోజు చూడండి, ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి తెరపైకి వేణుగోపాల్ రావు పేరు. ఎస్ఐబిలో అదనపు ఎస్పీగా పనిచేసిన వేణుగోపాల్ రావు ఎల్బీ నగర్ ఏసీపీగా రిటైర్ అయ్యి ఎస్ఐబిలో ఓఎస్డీగా కొనసాగిన వేణుగోపాల్ రావు మాజీ డీజీపీ రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్లో వేణుగోపాల్ పేరు. 1989 బ్యాచ్ ఎస్ఐగా సెలెక్ట్ అయిన వేణుగోపాల్ వరంగల్ జిల్లా వర్ధనపేట పర్వతగిరి గ్రామస్తుడు. పర్వతగిరి అంటే ఎవరండి? ఎర్రబెల్లి దయాకర్రావు చుట్టమే ఉంటాడు, ఏదో ఎంతో అంత కొంత. చిగురుమామిడిలో వేణుగోపాల్ నేతృత్వంలో లాకప్ డెత్ అట. బాబా లాకప్ డెత్లు కూడా. లాకప్ డెత్లో సస్పెండ్ అయిన వేణుగోపాల్ 2005లో కరీంనగర్ రూరల్ సిఐగా ఉన్నప్పుడు ఏసీబీ రైడ్ కూడా అయిందట వాస్తవంగా. సో ఇక్కడ ఏమంటారు, ఇక 2005లో కరీంనగర్ రూరల్ ఎస్సీగా ఉన్నప్పుడు ఏసీబీ రైడ్. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాయని వేణుగోపాల్ రావుపై ఏసీబీ కేసు. అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి సస్పెండ్ అయిన వేణుగోపాల్ రావు జమ్మికుంట ఇన్స్పెక్టర్గా పనిచేసిన టైంలో వేణుగోపాల్ రావు వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య. 2013లో డిఎస్పీగా ప్రమోషన్, పెద్దపల్లి డిఎస్పీగా మొదటి పోస్టింగ్, ఎల్బీ నగర్లో చివరి పోస్టింగ్. 7 ఏళ్ల పాటు ఎస్ఐబిలో పనిచేసిన వేణుగోపాల్ రావు అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం కదా మిత్రులారా. ఇగో ఇలాంటి అక్రమార్కుడు, అదేవిధంగా టార్చర్ పెట్టేటువంటి వ్యక్తి, అంటే అక్రమార్కుల కేసులో దొరికినటువంటి దొంగ, అదేవిధంగా ఈయన టార్చర్ వల్ల, ఈయన యొక్క పెద్ద ఒత్తిడి వల్ల తట్టుకోలేక ఇద్దరు సూసైడ్, చిగురుమామిడిలో ఒక సూసైడు, అదేవిధంగా జమ్మికుంటలో ఒక వ్యక్తి సూసైడ్ కూడా చేసుకున్నారట. సో ఈయన చరిత్ర అంతా కూడా కనబడతా ఉంది. ఈయనకు కేసీఆర్ ప్రమోషన్ ఇచ్చి రిటైర్ అయిన తర్వాత మళ్ళా తీసుకొని ఎక్స్టెన్షన్ చేసినంటే ఏ విధంగా రిటైర్ ఆఫీసర్లను పట్టుకొని ఏ విధంగా వాళ్ళతోటి ఈ లంగా పనులు చేయించిండో ఒక్కసారి మనకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకే కేసీఆర్ను, ఈ కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న కేటీఆర్ను, వీళ్ళందరినీ ఎవరిని కూడా వదలొద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ సమాజంలో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చను నిజంగా వీళ్ళని అరెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతోటి సంబరాలు చేసుకుంటారు వాస్తవంగా. ఎందుకంటే మనం దసరా, దీపావళి ఏ విధంగా జరుపుకుంటామో, దీపావళి పండుగ ఏ విధంగా అయితే నరకాసుర వధతోటి ఇలా ఏ విధంగా జరుపుకుంటామో, అదేవిధంగా ఈసారి తెలంగాణలో కూడా వీళ్ళు అరెస్ట్ అయితే, వీళ్ళు నాశనం అయితే కనుక తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకుంటారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రజలకు ఒక సంబరం అంటే ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుంది. అది ప్రతి సంవత్సరం కూడా సంబరాలు చేసుకుంటారు. ఆ దిశగా రేవంత్ రెడ్డి వాళ్ళను నాశనం చేసే విధంగా అన్ని రకాలుగా, ఇక నేను చెప్పదలుచుకోలేదు, అన్ని రకాలుగా నాశనం చేస్తే పీడ వదులుతాయి. తెలంగాణకు పట్టిన పీడ, ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ పట్టి పీడిస్తున్నటువంటి ఈ కల్వకుంట్ల జలగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళను అంతమొందిస్తే కనుక ఖచ్చితంగా తెలంగాణకు మంచి రోజులు వస్తాయనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది మిత్రులారా. సో ఇది మొత్తానికైతే వేణుగోపాల్ రావుకు సంబంధించినటువంటి అంశం. మీకు చూడండి ఎంత అద్భుతంగా మనిషి ఒక్కొక్కరిని ఎంత టార్చర్ పెడతారండి. మామూలు టార్చర్ కాదు వీళ్ళు, అంత ఘోరం టార్చర్ పెడతారు. ఒకసారి కాలోజీ టీవీ లైవ్ను చూస్తున్న వాళ్ళు దయచేసి లైవ్ను లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసే ప్రయత్నం చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా. ఇక నెక్స్ట్ ఒకసారి ఆంధ్రజ్యోతిలో న్యూస్ చూసినట్లయితే ఫోన్ ట్యాపింగ్తో కార్